హలో ఎవ్రీవన్. నాకు తెలిసి ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. మొన్న మేము స్ట్రీట్ మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ దాంట్లో ఈ ఐస్ క్రీమ్ స్టాల్ కనిపించింది. బాగా అనిపించిందండి. దీంట్లో ఐస్ క్రీమ్లో మెయిన్ యూస్ చేసేది కోకోనట్. ఏ ఫ్లేవర్ అయినా సరే కోకోనట్తో మిక్స్ చేసి చేస్తున్నారు. సో నేను దీంట్లో న్యూటెల్లా ప్లస్ కోకోనట్ తీసుకున్నాను. అప్పుడే మ్యాంగో తినున్నాను. సో అందుకే ఇంకా మ్యాంగోతో ఎందుకులే అని చెప్పి యాజ్ యూజువల్గా చాక్లెట్ తీసుకున్నాను. చాక్లెట్ అయితే బాగుంటుంది, నో డౌట్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మంచి కోకోనట్ గ్రేట్ చేసి అప్పటికప్పుడు ఆ కోకోనట్తో చేయడం వల్లనో ఏమో మరి నాకు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇలా కోకోనట్తో? నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నైనా వ్లాగ్స్. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే టాపింగ్స్ అనేవి నాకు ఫ్రీగా ఇచ్చారు. మనం చూస్ చేసుకోవచ్చు, ఎలాంటి టాపింగ్స్ అయినా తీసుకోవచ్చు. నేను చాక్లెట్ టాపింగ్సే తీసుకున్నాను. ఎందుకంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కదా, ఇంకేవో ఫ్రూట్స్ అవి ఇవి ఎందుకులే అని చెప్పి. నట్స్ అయితే హెవీ అయిపోతాయి. దీని టేస్ట్ మిస్ అవ్వకూడదు. ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ ఎలా అనిపిస్తుంది కోకోనట్తో తింటే అని చెప్పి ట్రై చేశాను. నాకు కోకోనట్ చాలా ఇష్టము. నేను కోకోనట్ కర్రీస్లో కూడా వేస్తాను పౌడరు. మా హస్బెండ్కి ఏమో అస్సలు నచ్చదు, కోకోనట్ అంటేనే చిరాకు పడుతూ ఉంటారు. అందుకే తను ట్రై చేయలేదు. తనుండి ఇంత దూరం వచ్చి ఐస్ క్రీమ్ తింటావా అన్నారు. ఐస్ క్రీమ్ ఎక్కడ తింటే ఉందని చెప్పండి. ట్రిప్లో తినొచ్చు, మనం ఏదైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఐస్ క్రీమ్ తినొచ్చు, నో రాంగ్ ఇన్ దాట్. కొంతమందికి ఐస్ క్రీమ్ నచ్చదు, బట్ నాకు తెలిసినంత వరకు అమ్మాయిలందరికీ ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. దాంట్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మోస్ట్లీ చాక్లెట్ ఐస్ క్రీమ్ అందరికీ నచ్చేది. అలా చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఇలా నేను మంచిగా కోకోనట్తో ట్రై చేశాను. నాకైతే అమేజింగ్ ఉంది. వాళ్ళే ఫాస్ట్గా చేసి ఇచ్చాడండి నాకు. దాని మీద నేను కొంచెం